ఈ నెల 13న పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యం లోపల మరి ఓటు యొక్క బాధ్యత, ఓటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఎలా ఉండాలి అనే నేపథ్యం లోపల మనతో పాటు వేణు గారు ఉన్నారు. మరి ఓటును ఎలా వినియోగించుకోవాలి అనేది వారు చెప్తారు. వారి మాటలు ఇప్పుడు విందాం. మన భారతదేశంలో మన రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కును మనందరం వినియోగించుకోవాలి. 18 సంవత్సరాల నుంచి వృద్ధుల వరకు ప్రతి వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకొని భారతదేశ పౌరుడిగా నీ హక్కుని నువ్వు వినియోగించుకొని భారత పౌరుడిగా నువ్వు నీ ప్రూవ్ చేసుకోవాలని నేను 3 days మనకు హాలిడేస్ వస్తున్నాయని చెప్పేసి మనం పిక్నిక్లకు లేక మన పెళ్లిలకు బంధువుల ఇళ్ళకు పోయి మన ఓటు హక్కును దుర్వినియోగం చేసుకోవద్దండి. దయచేసి ఇది మన దేశానికి సంబంధించిన విషయం కనుక ఖచ్చితంగా ఓటు హక్కును మనం వినియోగించుకోవాలి. మన దేశ ప్రగతిని మనం సాధించుకోవాలని కోరుకుంటున్నానండి. మరి వేణుగారు, నేనొక్కరిని ఓటేయకపోతే ఏమవుతుంది అనేటువంటి భావన ప్రజల లోపల ఉంది. దీనికి మీరేమంటారు? పాండ గారు, ఒక్క విషయం అండి, 99 ఎప్పుడు 100 కాదు, 99 ఎప్పుడు 100 కాదు. నేను ఓటు వేయకపోతే ఏమవుతుందంటే 99 గానే మిగిలిపోతుంది. నీవు నీ బాధ్యత, మన భారతదేశ పౌరుడిగా ఓటు వేయడం నీ బాధ్యత. ప్రతి ఒక్కరూ మనం నేనే వేయకుంటే ఏమవుతుంటే మన ప్రగతి కూడా కుంటిపడుతుంది. ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి వాళ్ళు ఓటు హక్కుని వినియోగించుకోవాలి. దయచేసి ఈ ఎండలు ఉన్నాయని కానీ ఫంక్షన్స్ ఉన్నాయని కానీ అవన్నీ పక్కన పెట్టి ఖచ్చితంగా మన ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.